సో ప్రీవియస్ సెషన్ లో కొన్ని సమ్స్ సాల్వ్ చేశానన్నా, కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి కదా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 ఈ సెషన్ లో ఒకసారి మనం చదువుతూ దాన్ని సాల్వ్ చేద్దాం. సో ఈ క్వశ్చన్ సాల్వింగ్ స్టార్ట్స్ విత్ నిత్య. ఓకేనా, చదువుదామా, చేద్దామా, సాల్వ్ చేద్దామా? అవకాశం ఉంటే నాతో పాటు మీరు చేసేయచ్చు నోట్స్ లో, లేదు అనుకుంటే సో ఆఫ్టర్ ది వీడియో కూడా నువ్వు దాన్ని ఏం చేయొచ్చు, నోట్స్ రాయొచ్చు. ఏదైనా ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లమ్ ప్రతి సమ్ నోట్స్ లో ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. రైట్ నౌ illustration number 6. On 30th December 2019, a bank column of A Philip cash book showed a debit balance of 4610. Cash book debit balance positive or negative? Positive, sir. Positive, very good. So మనం తయారు చేసేది బ్యాంక్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్. సో లాస్ట్ ఫస్ట్ యు ఆర్ రిక్వైర్డ్ టు లాస్ట్ చదువుతారు ఏం అడుగుతారు, బిఆర్ఎస్ ఒకటి అడుగుతున్నాడు, ఇంకేమైనా అడుగుతున్నాడు? అడ్జస్ట్మెంట్ కూడా అడిగారు. రైట్, టు మేక్ అప్రోప్రియేట్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ద క్యాష్ బుక్. సో అడ్జస్ట్మెంట్ క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేయమని అడుగుతున్నాడు, బిఆర్ఎస్ కూడా రాయమన్నారు. బిఆర్ఎస్ కూడా తయారు చేయమని. సో క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేస్తే బిఆర్ఎస్ లో వచ్చే ఏంటంటే కేవలం ఓన్లీ పాస్బుక్ ఎర్రర్స్ ఇంకా టైమింగ్ డిఫరెన్స్ వస్తాయి సార్. ఓకే అండి, వెరీ గుడ్. సో ఓన్లీ టైమింగ్ డిఫరెన్స్ అండ్ పాస్బుక్ ఎర్రర్స్ మాత్రం బిఆర్ఎస్ లో వస్తాయి. మిగతా అన్ని ఏమవుతాయి మరి? క్యాష్ బుక్ అడ్జస్ట్మెంట్ లో, క్యాష్ బుక్ లో ఎంట్రీస్ రాసి అడ్జస్ట్ చేయాలి. ఓకేనా, రైట్, వెరీ గుడ్. మరి ప్రతి పాయింట్ చదువుదామా? ఎస్ సార్. సో క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇచ్చారు కదా, డెబిట్ బ్యాలెన్స్ రాసేస్తాను ఫస్ట్. ఎస్ సార్, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 4610. ఓకేనా, రైట్, స్టార్ట్ చేసాం. సో పాయింట్ నెంబర్ 1 చదువుతాం. చెక్స్ అమౌంట్ టు 6,30,000 which were issued to trade payables. Checks issued and entered in the cash book. Cash book లో కూడా ఎంటర్ చేస్తారు ఆల్రెడీ. Before 30th December were not presented for payment until the date. So దీని అర్థం చెక్ issued but not presented, అంతే కదా. ఇక్కడ పాస్బుక్ కాన్స్టెంట్ సార్, చెక్ ఇష్యూ చేసాం కాబట్టి మనం మైనస్ చేసుకున్నాం, కానీ పాస్బుక్ లో ఇంకా ఎంట్రీ చేయలేదు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ కాదు కదా, క్యాష్ బుక్. అంటే కాన్స్టెంట్ సార్, అంటే పాస్బుక్ ప్రకారం దేంతో స్టార్ట్ చేస్తామో చూస్తాం అంతే. సో మనం క్యాష్ బుక్ తో స్టార్ట్ చేస్తాం ఎంట్రీ రికార్డింగ్. ఓకేనా, సో క్యాష్ బుక్ తో స్టార్ట్ చేస్తే బ్యాలెన్స్ ఎంత ఉంది? ఇంకా చేయలేదు సార్, అడ్జస్ట్మెంట్ చేయాలి కదా. ఇచ్చారు కదా. ఓకే, సారీ, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేయాలి కాబట్టి మనం డైరెక్ట్ గా రాయలేము, అంతే కదా. సో క్యాష్ బుక్ తో స్టార్ట్ చేస్తాం. సో క్యాష్ బుక్ తో స్టార్ట్ చేసి ఈ ట్రాన్సాక్షన్ లో క్యాష్ బుక్ ఆల్రెడీ తగ్గిపోయింది. ఎస్ సార్. పాస్బుక్ తగ్గలేదు, పేమెంట్ తగ్గలేదు సార్. సో కాబట్టి క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ కావాలంటే ఏం చేయాలి? ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేయాలి. సో క్యాష్ బుక్ కి అడ్జస్ట్మెంట్ ని ప్లస్ చేయాలి. ఎస్ సార్. ప్లస్ చెక్స్ నాట్ issued not presented. ఎస్ సార్. అదేంటి, క్యాష్ బుక్ లో తగ్గిపోయింది, పాస్బుక్ లో తగ్గలేదు, క్యాష్ బుక్ ని రివర్స్ చేయొచ్చు కదా. ఇప్పుడు మనం పాస్బుక్ ని చేయాలి కదా సార్. అంటే క్యాష్ బుక్ లో చెక్ ఇష్యూ చేసినప్పుడు క్యాష్ బుక్ తగ్గించా? అవును సార్. పాస్బుక్ లో ఎంటర్ చేయలేదు, బ్యాంక్ దగ్గరికి ఇంకా చెక్స్ వెళ్ళలేదు. అంటే మన మనీ ఇంకా మైనస్. మనం చేసిన దానిలో మిస్టేక్ లేదు, మనం ఎందుకు రివర్స్ చేస్తాం? అంటే టైం డిఫరెన్స్ ఉంది కదా. టైమింగ్ డిఫరెన్స్ మాత్రమే, ఇది మన మిస్టేక్ కాదు. సో మిస్టేక్స్, ఎర్రర్స్, ట్రాన్సాక్షన్స్ అయితేనే మనం ఏం చేయాలి, క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయాలి. ఇలా టైం గ్యాప్ వల్ల మనకి ఏదైనా డిఫరెన్స్ వస్తుందని ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేస్తామా? ప్రతిదీ రైట్ నా? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు ఎందుకు క్యాష్ బుక్ దీన్ని ఏం చేయాలి, యాడ్ మైనస్? ప్లస్ చేయాలి సార్. ప్లస్ చేస్తే ఆటోమేటిక్ ఏమవుతుంది, పాస్బుక్ అమౌంట్ తో ఈక్వల్. ఎస్ సార్. రైట్, నెక్స్ట్ సెకండ్ పాయింట్. Checks amount to 2,50,000 has been recorded in cash book, has been given paid into bank on 30th December but were entered in the bank statement on 1st January. మనకి మనీ వచ్చిందని క్యాష్ బుక్ పెంచాం సార్, కానీ పాస్బుక్ ఇంకా పెంచలేదు. సరేలేదు, మైనస్ మిస్టేక్ ఏముంది దీనిలో? లేదు సార్, టైం డిఫరెన్స్. ఏమీ లేదు, సో టైమింగ్ డిఫరెన్స్. సో కాబట్టి దీన్ని కూడా ఏం చేయాలి, మైనస్ చేయాలి సార్. చెక్స్ డిపాజిటెడ్ నాట్ కలెక్టెడ్. సో మైనస్ చేయాలని ఎంత అమౌంట్? 2,50,000 సార్. రైట్, సో దీనిలో ఏది ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి వీటిని మనం ఇంకా క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేయట్లేదు. పాయింట్ నెంబర్ 3. A check for 73,000 has been dishonored prior to 31st December. చెక్ డిజానర్ అయితే ఎంట్రీ ఏంటి? కస్టమర్ టు బ్యాంక్ సార్. ఇది ట్రాన్సాక్షన్ కదా. ఎస్ సార్. రైట్, బట్ నో రికార్డ్ ఫర్ దిస్ ఫ్యాక్ట్ ఇస్ అపియర్డ్ ఇన్ క్యాష్ బుక్. క్యాష్ బుక్ లో ఎంట్రీ రాలేదు. మరి ఎక్కడ రాశారు? క్యాష్ బుక్ డిజానర్ అనే విషయం ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది? బ్యాంక్ తెలుస్తుంది సార్. పాస్బుక్. సో బ్యాంక్ ఆటోమేటిక్ గా మనం చేస్తుంది, మనం రికార్డ్ చేసుకోవాలి. సో మనం రికార్డ్ చేసుకుంటే సరిపోద్ది కదా, దాన్ని బిఆర్సి చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఏం చేయమన్నాడు, అడ్జస్ట్ చేయమన్నాడు. అవును సార్. సో చెక్ డిజానర్ అనేది ఒక ఎంట్రీ, ట్రాన్సాక్షన్, మనం దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి, పోస్ట్ చేయాలి సార్. ఎంట్రీ చెక్ డిజానర్ కి కస్టమర్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్. సింపుల్. సో క్యాష్ బుక్ లో బై కస్టమర్. ఎస్ సార్. ఎంత అమౌంట్ అన్న? 73,000 సార్.
కస్టమర్ నుంచి వచ్చిన చెక్ డిజానర్ అయింది, మనకి మళ్ళీ 3 కస్టమర్ ని డెబిట్ చేస్తాం. Yes, sir. Right, next. A dividend of 3,80,000 paid direct to the bank had not been recorded in cash book. So dividend బ్యాంక్ పే చేసా అంటే మన అకౌంట్ లో డివిడెండ్ వచ్చిందా, డివిడెండ్ వస్తే మన పాస్బుక్ ఏమైంది, పెరిగింది. పెరిగింది. డివిడెండ్ పెయిడ్ ఇన్ టు ది బ్యాంక్ పెరిగింది సార్. ఓకేనా, మన బ్యాంక్ లో డైరెక్ట్ గా డివిడెండ్ పడింది అని అర్థం. ఎస్ సార్. సో అప్పుడు పాస్బుక్ లో పెంచేసాడు బానే ఉంది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ నాకు తెలియలేదు. తెలిస్తే అది ట్రాన్సాక్షన్ కాబట్టి ఏం చేయాలి, రికార్డ్ చేస్తాం. ఎస్ సార్. సో డివిడెండ్ వస్తే ఎంట్రీ ఏం చేస్తాను, బ్యాంక్ టు కస్టమర్. డివిడెండ్ వచ్చింది. Cash or bank account debit to dividend by dividend. ఓకేనా. ఓకే సార్. సో డివిడెండ్ ఇన్కమ్ ఎంత, 3,80,000. ఓకేనా. ఎస్ సార్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డివిడెండ్ అంటే మనకి వచ్చినట్టు కదా సార్. క్యాష్ బుక్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు డివిడెండ్. ఎస్ సార్. ఓకేనా. ఓకే సార్. మార్చానా. ఓకే సార్. Right, next. Point number 5. A bank interest and charges amount to 4,200 has been charged in bank statement but not recorded in cash. ఇది కూడా ట్రాన్సాక్షన్ కదా. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ రికార్డ్ చేసుకోవాలి కదా. ఎస్ సార్. ఇంట్రెస్ట్ అండ్ చార్జెస్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. చార్జెస్ అండ్ ఇంట్రెస్ట్ ఎంతనా, 4,200 పేమెంట్ కాబట్టి క్రెడిట్ సైడ్ రాస్తాం. ఎస్ సార్. నెక్స్ట్. No entry has been made in the cash book for a trade subscription of 10,000 paid వైడ్ బ్యాంకర్స్ ఆర్డర్ ఇన్ నవంబర్. మన బ్యాంక్ కు ఆర్డర్ ఇచ్చామంట, బ్యాంకర్స్ ఆర్డర్. ఎస్ సార్. ట్రేడ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, ట్రేడ్ సబ్స్క్రిప్షన్ ని పే చేసామని ఆర్డర్ ఇచ్చాము. ఏదో సబ్స్క్రైబ్ చేసాము, దానికి ఎవ్రీ టైం పేమెంట్ చేసేయని చెప్పాం. ఎస్ సార్. అది పేమెంట్ చేస్తాడా, చేస్తాడు. ఎస్ సార్. మనకు తెలియదు, చేయలేదు. ఎస్ సార్. ఎంట్రీ రాసుకోవాలి కదా, దానికి ఎంట్రీ ఏంటి, సబ్స్క్రిప్షన్ పేమెంట్ ఎంట్రీ. ట్రేడ్ సబ్స్క్రిప్షన్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అకౌంట్ by subscriptions. ఓకేనా. 10,000 sir. 10,000 పేమెంట్ నా లాస్ట్ టైం. నెక్స్ట్. A check for 27,000 drawn by B Philip had been charged to A Philip. వేరే వాళ్ళు చెక్ రాస్తే అది తీసుకొచ్చి మన అకౌంట్ లో చార్జ్ చేస్తారు బై మిస్టేక్. ఎవరు చార్జ్ చేస్తారు ఎలాగా, బ్యాంక్ సార్. B Philip వాడు చెక్ ఇష్యూ చేస్తే వాడి అకౌంట్ లో డెబిట్ చేయాలి కదా, తగ్గించాలి కదా. చెక్ ఇష్యూ చేయలేదు సార్, తను తీసుకెళ్ళిపోయాడు. డ్రాన్ రాసే, డ్రా అంటే రాయడం. ఓకే సార్. ఒక పర్సన్ చెక్ ఎప్పుడు రాస్తాడు, విత్డ్రా చేసుకున్నప్పుడు సార్. పేమెంట్ చేయాలనుకున్నప్పుడు. కస్టమర్ నా దగ్గరికి ఒక ట్రేడ్ పేబుల్ ఉంది, వాడికి పేమెంట్ చేయాలి, చెక్ రాస్తానా లేదా, రాస్తాం సార్. శాలరీ పే చేయాలి, చెక్ రాస్తానా లేదా, రాస్తాం సార్. అంటే ఒక పేమెంట్ చేసేవాడు చెక్ రాస్తాను. ఎస్ సార్. అంటే బి ఫిలిప్ అనేవాడు ఎవరికో పేమెంట్ చేస్తూ ఒక చెక్ రాశాడు. అవును సార్. ఆ చెక్ తీసుకెళ్లి బ్యాంక్ వెళ్ళగానే బి ఫిలిప్ అకౌంట్ లో ఏం చేయాలి, డెబిట్ చేయాలి. అవును సార్. మర్చిపోయి ఏం చేస్తాడు బ్యాంక్, ఏ ఫిలిప్ అకౌంట్ లో డెబిట్ చేశారు సార్. నా ట్రాన్సాక్షన్ అసలు అది కాదు సార్. ఏ ఫిలిప్ అనేవాడు నేను, నా ట్రాన్సాక్షనే కాదు. నా ట్రాన్సాక్షన్ కానప్పుడు నాలో రికార్డ్ చేస్తాను అదే అసలు చెయ్యం సార్. ఆ క్యాష్ బుక్ లో అడ్జస్ట్మెంట్ చేయకూడదు. కానీ ఎవరు అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత, బ్యాంక్ అడ్జస్ట్ చేయాలి. బ్యాంక్ చేసుకోవాలి, రెక్టిఫికేషన్ బ్యాంక్ చేసుకోవాలి, మనం కాదు. కాబట్టి దీన్ని ఎక్కడ చూపిస్తాం, చెప్పు. ఇప్పుడు ఈ పాయింట్ ని మనం పాయింట్ నెంబర్ 7 మైనస్ చేయాలి సార్. 2,50,000 సెకండ్ పాయింట్ కదా. ఓకే, ఈ పాయింట్ చూడాలి. మనకి చార్జ్ చేస్తే పాస్బుక్ బ్యాలెన్స్ ఏమైంది, తగ్గుతుంది సార్. తగ్గిపోయింది. క్యాష్ బుక్ తగ్గలేదు. అప్పుడు స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ ఏం చేయాలి, మైనస్ చేయాలి సార్. మైనస్ చేయాలి. పేరేంటిది, wrongly debited 27,000 right? 27,000 minus. So cash book లో అడ్జస్ట్మెంట్స్ అన్ని చేసాం కాబట్టి ఎంత బ్యాలెన్స్ ఉందో చూద్దాం. డెబిట్ బ్యాలెన్స్ ఓకే సార్. 4610 ప్లస్ 3,80,000 డెబిట్ మైనస్ 73,000 మైనస్ 4,200 మైనస్ 10,000. డెబిట్ సైడ్ 3,84,016 ఉంది సార్. ఓకే, 87,000 2,97,410 carried down. So carried down అంటే brought down debit అంటే ఏం బ్యాలెన్స్, ఇది పాజిటివ్ బ్యాలెన్స్. ఎస్ సార్. డెబిట్ బ్యాలెన్స్ 2,97,410 పాస్బుక్ బ్యాలెన్స్ కనుక్కుంటాం. 2,00,000 పాజిటివ్ వస్తే పాజిటివ్, నెగిటివ్ వస్తే నెగిటివ్.
14 plus 6 50,000 minus 25,000 minus 27. 6,50,410. Yes, sir. రైట్ అన్న, ఆన్సర్ వచ్చిందా? వచ్చింది సార్. ఏమైనా డౌట్ ఉందా దీనిలో? నో సార్. సో ఇప్పుడు ఇలాంటి సమ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? నోట్స్ రాసేటప్పుడు వీటిలో క్రిటికల్ పాయింట్ నువ్వు ఏది చదువుతున్నా ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. ఆ పాయింట్ ని సమ్ నోట్స్ రాసేటప్పుడు ఏం చేయాలి? స్టార్ మార్క్. ఓకే సార్. సో ఇప్పుడు ఇందాక చూడు, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కొంచెం స్లో అయ్యావు సార్. బి ఫిలిప్ అకౌంట్ డెబిట్ గురించి మనం మాట్లాడుతుంటే ఐడెంటిఫై చేయలేకపోయావు. ఆ పాయింట్ ఇమీడియట్ గా మనం ఏం చేయాలి? స్టార్ మార్క్. అయితే ఎగ్జామ్ ఆఫ్టర్ ది క్లాస్ మళ్ళీ ఒకసారి దాన్ని ఏం చేయాలి? రివైజ్ చేయాలి. సో ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అలాగా. ఓకే సార్. రైట్ నా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇంకా పెండింగ్ క్వశ్చన్స్ ఏమున్నాయమ్మా నిత్య? పైన ఇంకేమైనా పెండింగ్ ఉన్నాయా? పెండింగ్ లేదు సార్. సో 2, 3, 4 అన్ని వరుసగా అయిపోయినాయి కదా? ఎస్ సార్. రైట్ 6, 7, 8 కూడా కంప్లీట్ అయిపోయింది. ఎస్ సార్. క్వశ్చన్ నెంబర్ 9 నా. క్వశ్చన్ నెంబర్ 9. చంద్రశేఖర్. చంద్రశేఖర్ ఉన్నాడా క్వశ్చన్ నెంబర్ 9 సాల్వ్ చేయడానికి? యశ్వంత్, సాయి యశ్వంత్, సాయి సుబ్బారావు. సార్ వెరీ గుడ్ సాయి. సాయి మరి క్వశ్చన్ నెంబర్ 9 చదువుతాను, ఒకసారి ఏం అర్థమవుతుందో అబ్జర్వ్ చేయాలి. ఓకే రైట్ నా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 9. The following are the cash book, bank column and passbook of Jain for the month of March and April. 2 months data ఇచ్చాను. yes sir. ఓకేనా? అబ్జర్వ్ చేయి, ఇక్కడ ఇచ్చాడు డేటా. ఓకే. క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ మాత్రమే ఇచ్చాడు, ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు బ్యాంక్ కాలమ్ గురించి కాదు. కాలమ్ వస్తుంది. సో 1st మార్చ్ నుంచి 30th మార్చ్ వరకు, 31st మార్చ్ వరకు ఇచ్చాడు. ఓకే. బ్యాంక్ క్యాష్ బుక్ ఏమో మార్చ్ ఇచ్చాడు, పాస్బుక్ మాత్రం చూడు అబ్జర్వ్ చేయి ఏప్రిల్ ఇచ్చాడు. yes sir. ఏప్రిల్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇచ్చి రీకన్సిల్ ది బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ ఆన్ 31st మార్చ్ అన్నాను. సో ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ ఏ రోజు తయారు చేస్తాం? అంతే 31st మార్చ్ 2019 మార్చ్ ఎండింగ్ కి తయారు చేస్తున్నాను. ఓకేనా? కనబడుతుందా క్వశ్చన్? సాయి కనబడుతుందా క్వశ్చన్? రైట్, సాయి వాయిస్ రావట్లేదు, నెట్వర్క్ ప్రాబ్లం. రైట్, అభిరామ్. సార్ అభిరామ్ చూడు అబ్జర్వ్ చే, క్యాష్ బుక్ మార్చ్ మంత్ కి ఇచ్చాడు, పాస్బుక్ ఏప్రిల్ మంత్ కి ఇచ్చాడు. yes sir. మళ్ళీ అడుగుతుంది బిఆర్ఎస్ ఏ రోజున? 31st మార్చిన. సార్ ఏంటి సార్? మళ్ళీ అడుగుతుంది బిఆర్ఎస్ ఏ రోజు? 31st మార్చ్ సార్. ఓకే, 31st మార్చ్ బిఆర్ఎస్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎంత అంటే నువ్వు చెప్పగలవా? 31st మార్చ్ ఎంత క్యాష్ బుక్ బ్యాలెన్స్? 3,13,000. సో 31st మార్చ్ 30th మార్చ్ కదా, 31st మార్చ్ 2019 కి బ్యాలెన్స్ క్యాష్ డౌన్ 3,13,000 క్యారీ డౌన్ ఉంది అంటే బ్రాడ్ డౌన్ డెబిట్ అంటే ఏ బ్యాలెన్స్ ఇది? పాజిటివ్ బ్యాలెన్స్. పాజిటివ్. సో 3,13,000 పాజిటివ్ బ్యాలెన్స్. సేమ్ డేట్ లో పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత? మనం ఎప్పుడు రికన్సిల్ చేయాల్సిన సేమ్ డేట్ కదా. 31st మార్చ్ పాస్బుక్ బ్యాలెన్స్ ఎంత? 3,65,000. అంతే. ఇక్కడ ఓపెనింగ్ అంటే లాస్ట్ మంత్ క్లోజింగ్ కదా. yes sir. సో పాస్బుక్ బ్యాలెన్స్ చూడు, క్రెడిట్ ఉంది. పాస్బుక్ లో క్రెడిట్ అంటే పాజిటివా నెగిటివా? సార్ క్యాష్ పాస్బుక్ లో క్రెడిట్ బ్యాలెన్స్ అంటే పాజిటివా నెగిటివా? పాజిటివ్ సార్. పాజిటివ్. పాస్బుక్ లో క్రెడిట్ అంటే పాజిటివ్. ఓకేనా? yes sir. సో రెండు పాజిటివ్ బ్యాలెన్స్ లేనన్న, సేమ్ డేట్ అన్న, కానీ రెండు టాలీ అవ్వలేదన్న. రీజన్స్ ఏమై ఉంటాయి? అబ్బో చాలా రీజన్స్ ఉన్నాయి. ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్, టైమింగ్ డిఫరెన్సెస్, ఎర్రర్స్. yes sir. రైట్ అన్న? yes sir. ఇప్పుడు ఐడెంటిఫై చేయాలి. సో ఈ రెండింటిని చూసి మనం బిఆర్ఎస్ ని క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాను. సేమ్ కాకుండా ఒకే మంత్ డేటా కాకుండా డిఫరెంట్ మంత్స్ లో డేటా ఇస్తాడంటే ఏ టైప్ ఆఫ్ మిస్టేక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది దీనిలో?
సార్ అర్థం కాలేదు సార్. మళ్ళీ క్వశ్చన్ జాగ్రత్తగా విను అభిరామ్, నేనేం చెప్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఇప్పటిదాకా బిఆర్ఎస్ ఒక మంత్ కి చేసేవాళ్ళం. లైక్ మార్చ్ మంత్ అన్నాను అనుకో, మార్చ్ మంత్ క్యాష్ బుక్, మార్చ్ మంత్ పాస్బుక్ తీసుకుని కంపేర్ చేసేవాళ్ళం. కానీ సార్ మార్చ్ మంత్ క్యాష్ బుక్, ఏప్రిల్ మంత్ పాస్బుక్ ఇచ్చి బిఆర్ఎస్ చేయమంటారు. ప్రతిదీ కంపేర్ చేయగలమా? ప్రతిదీ కంపేర్ చేయగలమా? లేదు సార్. మరి ఇప్పుడు ఎలా చేయాలి? ఇలాంటి అంటే మార్చ్ లో ట్రాన్సాక్షన్ ఏప్రిల్ లో ఎఫెక్ట్ అయ్యేవి ఏంటి? టైమింగ్ డిఫరెన్సెస్. మార్చ్ లో ట్రాన్సాక్షన్ జరిగితే అది ఏప్రిల్ లో రిఫ్లెక్ట్ అయ్యే ట్రాన్సాక్షన్స్ ఏంటి? టైమింగ్ డిఫరెన్స్. అంటే ఈ క్వశ్చన్ లో వాడు 6 కాన్సంట్రేట్ అంటే టైమింగ్ డిఫరెన్సెస్ మీద ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి, చూడు ఇక్కడ థర్డ్, ఇక్కడ చూడండి, దీనిలో సేమ్ అమౌంట్స్ ఉన్నాయి, ఫస్ట్ చెక్ చేయాలి. సేమ్ పేర్లు ఉన్నాయి, చెక్ చేయాలి. ఫస్ట్ గోయల్ ఉన్నాడా? ఇక్కడ గోయల్ ఉన్నాడా లేదా చూడాలి. గోయల్ ఎక్కడ ఉన్నాడు? 25th. సో 25th మార్చ్ గోయల్ నుంచి మనకి రిసీట్ వచ్చింది. ఎంత వచ్చింది? 33,000. కానీ ఆ వచ్చినటువంటి చెక్ ని పాస్బుక్ లో ఎప్పుడు రిఫ్లెక్ట్ చేశాడు? ఏప్రిల్ మంత్ లో చేశాడు. అంటే 31st మార్చ్ కి పాస్బుక్ లో రిఫ్లెక్ట్ అయిందా అవలేదా? అవలేదు కదా. 31st మార్చ్ కి పాస్బుక్ లో రిఫ్లెక్ట్ అయిందా అని అడుగుతున్నాను నేను. లేదు సార్. లేదు, కాబట్టి అది బిఆర్ కదా. నేను రాస్తున్నాను. రైట్, చెక్స్ రిసీవ్డ్ నాట్ కలెక్టెడ్. బ్రాకెట్ లో నీకు అర్థమైన రాస్తున్నాను. ఎవరన్నా గోయల్. చెక్ రిసీవ్డ్ బట్ నాట్ కలెక్టెడ్. గోయల్ నుంచి రాలేదా? సార్ గోయల్ నుంచి చెక్ వచ్చిందా రాలేదా? వచ్చింది సార్. అప్పుడు క్యాష్ బుక్ ఏమవుతుంది? అప్పుడు పెరుగుతుంది. పాస్బుక్ పెరిగిందా? ఇంకా ఆ మంత్ లో పెరగలేదు సార్. ఇంకా పెరగలేదు. ఆ మంత్ కే కదా మనం ఆడతాం. ఆ మంత్ కి పెరగలేదు. క్యాష్ బుక్ పాస్బుక్ పెరగలేదు. స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కాబట్టి ఏం చేయాలి? క్యాష్ బుక్ తగ్గించాలి. సింపుల్. సో క్యాష్ బుక్ ఎంత తగ్గించాలి? 33,000. సింపుల్. ఓవర్. పాయింట్ ఫస్ట్ క్లియర్ అయినా? ఐడెంటిఫై చేయాలి అలాగా. నెక్స్ట్ ఇక్కడ పాటేల్ ఉన్నాడు. పాటేల్ నుంచి 65,000 ట్రాన్సాక్షన్ ఉంది. 65,000 ఇక్కడ ఏమైనా ఉందా? పాటేల్ ఉంది సార్. సేమ్ టు సేమ్ పాయింట్ అన్న. చెక్ రిసీవ్డ్ బట్ నాట్ కలెక్టెడ్. సేమ్ పాయింట్ కాబట్టి సార్ ఎవరికి సంబంధించి? పాటేల్. సేమ్ మైనస్ కాబట్టి ఇది కూడా ఏమవుద్ది? మైనస్. సేమ్ క్యాష్ బుక్ తగ్గిపోయింది, పాస్బుక్ తగ్గలే. క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ వెళ్ళాలంటే క్యాష్ బుక్ ఏం చేయాలి? మైనస్. సింపుల్. ఓకేనా? ఓకే, చెక్ చేయి. నెక్స్ట్ నరేష్ ఉన్నాడు. నరేష్ డెబిట్ ఉన్న 2 lakh. నరేష్ అని ఇక్కడ ఎక్కడైనా ఉన్నాడు? ఎవడైనా లేడు, పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ రమేష్ ఉన్నాడు. రమేష్ ఇక్కడ ఉన్నాడు? ఎక్కడైనా ఉన్నాడు. రమేష్ కి పేమెంట్ చేసాం అంటే చెక్ ఇష్యూ చేసాం. ఆ చెక్ మన బుక్స్, బ్యాంకర్ బుక్స్ ఎప్పుడు రిఫ్లెక్ట్ అయింది? 12th April. నెక్స్ట్ మంత్. అంటే దీని అర్థం ఏంటన్నా? చెక్ ఇష్యూ చేసాం బట్ నాట్ ప్రెజెంటెడ్. నేను ఇష్యూ చేసిన అవతల పర్సన్ ప్రెజెంట్ చేయాలి. నాకు వచ్చిన చెక్ నేను డిపాజిట్ చేయాలి. ఓకేనా? డిఫరెన్స్. సో ఇది ఎవరికి సంబంధించిన పర్సన్? ఎవరన్నా వీడు? రమేష్ సార్. ఆ చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ ఏమైంది? తగ్గింది సార్. స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కాబట్టి ఏం చేయాలి? పెంచాలి. ఎంత? 1,50,000. మా ఐడెంటిఫికేషన్ అర్థమవుతుంది ఎలాగే చేస్తున్నాను? రైట్. నెక్స్ట్ చూడు, బ్యాంక్ చార్జెస్ అన్నాడు. ఇది ఏప్రిల్ మంత్ లో, మార్చ్ మంత్ కాదుగా. ఏప్రిల్ మంత్ లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తా. మార్చ్ మంత్ ఏం ఎఫెక్ట్ లేదు. రైట్. ఉషా అనే పేరు ఇక్కడ ఎక్కడైనా ఉందా? లేదు. కల్పన అనే పేరు ఎక్కడైనా ఉందా? లేదు. సునీల్ అనే పేరు ఎక్కడైనా ఉందా? లేదు. ఓకేనా? సింపుల్. అయిపోయింది. అంటే వీళ్ళు ముగ్గురికి వీళ్ళిద్దరు రిసీట్స్, వీడికి చేసిన పేమెంట్ మాత్రమే డిలే అయినాయి. మిగతా ఆల్రెడీ అయిపోయి ఉండొచ్చు. అంటే పైన జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ ఆల్రెడీ బ్యాంక్ పాస్బుక్ లో రిఫ్లెక్ట్ అయిపోయింది ఆ మంత్ లో. అంతే కదా? మాత్రమే నెక్స్ట్ మంత్ రిఫ్లెక్ట్ అయినాయి. వాటి వల్ల బిఆర్ఎస్ లో వాటి యొక్క రిపోర్టింగ్ అనేది జరుగుతుంది. సో అబ్జర్వ్ చేసి ఆన్సర్ వస్తుందో తెలిసిపోతుంది. ఇంకేమైనా మిస్టేక్ అయిందా? 3,13,000 - 33 - 65 + 1,50 that equals to 3,60. సరిపోయిందా లేదా? సరిపోయింది.
అర్థమైంది సమ్ ఎలా సాల్వ్ చేయాలో? ఎస్ సార్. రివర్స్ వర్కింగ్ అన్నమాట. అంటే లాస్ట్ మంత్ ఎండ్ లో ఉన్న ట్రాన్సాక్షన్స్ ఆ మంత్ ఎండ్ పాస్బుక్ లో లేవంటే నెక్స్ట్ మంత్ పాస్బుక్ లో ఉంటాయి కాబట్టి అది తీసుకుని వెరిఫై చేసి బిఆర్ఎస్ చేస్తాం. ఎస్ సార్. అదే ఒకవేళ క్వశ్చన్ సేమ్ మంత్ తీసుకున్నాడు అనుకో, సేమ్ మంత్ తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు. సేమ్ మంత్ తీసుకున్నాడు అనుకో, ఈ గోయల్, పాటిల్, రమేష్ పాస్బుక్ లో కనబడతారు అసలు. క్వశ్చన్ మళ్ళీ అడగనా? ఎస్ సార్. గోయల్, పాటిల్, రమేష్ ముగ్గురు క్యాష్ బుక్ లో మార్చ్ మంత్ లో కనబడతారు కదా. ఎస్ సార్. పాస్బుక్ లో మార్చ్ మంత్ లో కనబడతారా? కనబడరు సార్. కనబడరు. అప్పుడు కూడా చూసి తెలుసుకోవచ్చు. అంటే సేమ్ మంత్ చూసి తెలుసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ చూసి కూడా తెలుసుకోవచ్చు మనం ఆ మంత్ లో జరిగిందా లేదా అనేది. ఓకేనా? ఎస్ సార్. రైట్ అభిరామ్. థ్యాంక్ యూ అభిరామ్. క్వశ్చన్ నెంబర్ 10. సో క్వశ్చన్ నెంబర్ 10 అన్నప్పుడు దాకా నేను అన్ని చెప్పాను కాబట్టి క్వశ్చన్ నెంబర్ 10 మీరు వర్క్ చేయండి. ఇవాళ హోంవర్క్ ఇది. క్వశ్చన్ నెంబర్ 10 హోంవర్క్. సో ట్రై చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, క్వశ్చన్ నెంబర్ 10 లో ప్రాబ్లమ్స్ కొన్ని అర్థం కానీ ఉంటే రేపు నన్ను అడగాలి క్లాస్ లో హోంవర్క్ చేసి. క్వశ్చన్ నెంబర్ 10 హోంవర్క్. క్వశ్చన్ నెంబర్ 11 హోంవర్క్. అన్ని నేనే చెప్పను, మీరు చేయాలి. 11, 12 రెండు క్వశ్చన్స్ హోంవర్క్ నాను. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నా. సో ఒక లాస్ట్ 2 క్వశ్చన్స్ 3 and 4 ఫస్ట్ చేద్దాం. అవసరమైతే రిమైనింగ్ 2 క్వశ్చన్స్ మీరు వర్క్ చేసి వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతుంది. సో లెట్ us start క్వశ్చన్ నెంబర్ 3. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 3. సో ఇలిస్ట్రేషన్స్ లో 2 సమ్స్ వర్క్ ఇచ్చాను. దయచేసి అవి రెండు కూడా మీరు క్లాస్కి వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుని రావాలి. రైట్. నెక్స్ట్ తేజ మణికంఠ. తేజ మణికంఠ. బుచ్చిరాజు. బుచ్చిరాజు క్వశ్చన్ నెంబర్ 3 సాల్వ్ చేద్దానన్నా. ఓకే సార్. సో బిఆర్ స్టేట్మెంట్ తయారు చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3 నా. రైట్. సో ప్రిపేర్ ది బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ఆన్ 30th September ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. పర్టికులర్స్ లో ఇచ్చండి బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. నన్ను బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అన్నాడు. ఎక్కడైనా ఓవర్ డ్రాఫ్ట్ అని చెప్పాడా? చెప్పలేదు సార్. ఓన్లీ డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పాడా? ఏం చెప్పలేదు సార్. చెప్పలేదు కాబట్టి పాజిటివ్ బ్యాలెన్స్. పాస్బుక్ పాజిటివ్ బ్యాలెన్స్ 10 lakhs. రైట్. నువ్వు ప్రతి పాయింట్ చదువుతాను, నువ్వు అబ్జర్వ్ చేసి నాకు చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. సో వీటికి పేర్లు పెట్టుకుందాం. ప్రతి పాయింట్ కి ఫస్ట్ 5 lakhs. 6 deposited but no entry was passed in cash book. But no entry was passed in cash book. Cash book. సెంటెన్స్ సరిగ్గా చదవకపోతే దొరికిపోతాం. రెగ్యులర్ పాయింట్ లా 6 deposited but not collected అనకూడదు. ఇది అది కాదు అసలు. ఎందుకని క్యాష్ బుక్ లో ఎంటర్ చేయాలి సార్. అసలు మామూలుగా చెక్ వస్తే ముందు క్యాష్ బుక్ లో ఎంటర్ చేస్తాం, కానీ వాడు చెప్తుంది ఏంటి? నాట్ పాస్డ్ ఇన్ క్యాష్ బుక్. అసలు క్యాష్ బుక్ చెక్ రాగానే ఏం చేయాలి? పెంచాలి. పెంచామా? పెంచలేదు సార్. మరి పాస్బుక్ పెంచేసాం. అదే కదా అర్థం. ఇది చేయలేదంటే ఇది చేసామనే కదా. రెండు చేసేస్తే మనకి డిఫరెన్స్ ఉంటుంది అసలు. ఉండదు. సో క్యాష్ పాస్బుక్ స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ అప్పుడు ఏం చేయాలి? తగ్గించాలి. సింపుల్. ఓకేనా? సో నేను ఇక్కడ పాయింట్ ఏమి మళ్ళీ అదే పాయింట్ ఇక్కడ రాయాలి. నేను రాయట్లేదు, డైరెక్ట్ గా అమౌంట్ ని రాస్తాను. ఓకేనా? ఓకే సార్. బి పాయింట్ ఇది నా. సో చెక్ రిసీవ్డ్ బట్ నాట్ సెంట్ టు బ్యాంక్. ఇది అర్థం ఏంటి? కస్టమర్ నుంచి చెక్ వచ్చింది అంటే ఏం పెరిగింది? ఫస్ట్ క్యాష్ బుక్ పెరిగింది. పాస్బుక్ సెంట్ చేయలేదు కాబట్టి పాస్బుక్ పెరుగుద్దా? పెరగదు. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ అంటే ఏం చేయాలి? పెంచాలి. పెంచితే ఆటోమేటిక్గా రెండు అవుతాయి, సేమ్ అవుతాయి. ఎంత రాను? 11,20,000. 11,20,000. నెక్స్ట్ క్రెడిట్ సైడ్. నన్ను జాతీయ సెంటెన్స్ చూడండి. ప్రతి పాయింట్ క్రెడిట్ సైడ్ ఆఫ్ ది బ్యాంక్ కాలం క్యాష్ షార్ట్. బ్యాంక్ కాలం క్రెడిట్ సైడ్. క్యాష్ బుక్ క్రెడిట్ సైడ్ అంటే ఏంటన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ షార్ట్ అయిందన్న. పేమెంట్ తగ్గితే నా బ్యాలెన్స్ ఏమవుతుంది? రిసిప్ట్ సైడ్ ఎక్కువ ఉంటుంది సార్. అంతే కదా అర్థం. డెబిట్ సైడ్ ఎక్కువ అంటే బ్యాలెన్స్ పెరుగుద్ది.
రెండు ఒకలాగా ఉంటే బాగున్నాం. దీన్ని టోటల్ చేసినప్పుడు క్రెడిట్ సైడ్ టోటల్ తక్కువ చేయడం వల్ల ఇది పెరిగిపోయింది, పాస్బుక్ కింద ఉండిపోయింది. అర్థమవుతుందా? స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ అంటే ఏం చేయాలి? పెంచాలి. ఎంత? 2000. రైట్. నెక్స్ట్ పాయింట్ 60. ఇన్సూరెన్స్ ప్రీమియం పెయిడ్ డైరెక్ట్లీ బై బ్యాంక్ అండర్ ది స్టాండింగ్ అడ్వైస్. నేను చెప్పేసాను బ్యాంక్ నా బదులు పేమెంట్ చేసే ఇన్సూరెన్స్ ప్రీమియం అని. బ్యాంక్ చేసేసింది. అంటే స్టార్టింగ్ ఎవరు చేశారు? ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ చేస్తే బ్యాంక్. అంటే పాస్బుక్ ఏమవుద్ది? తగ్గింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ అంటే ఏం చేయాలి? పెంచాలి. ఎంతనా? 60,000 యాడ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ చార్జెస్ ఎంటర్డ్ ట్వైస్ ఇన్ క్యాష్ బుక్. మామూలుగా బ్యాంక్ చార్జెస్ పాస్బుక్ లోకి ఎంటర్ చేయగానే బ్యాంక్ చార్జెస్ పాస్బుక్ తగ్గుతుంది, క్యాష్ బుక్ తగ్గుతుంది. కానీ క్యాష్ బుక్ 2 times తగ్గిపోయింది, ఇంకొంచెం ఎక్కువ తగ్గిపోయింది. 2 times ఎంటర్ చేస్తారు కదా. సో క్యాష్ బుక్ ఎక్కువ తగ్గిపోయింది. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పాస్బుక్ అంటే ఏం చేయాలి? తగ్గిస్తే రెండు సేమ్ అయిపోతాయి. అంతే కదా? రెండు సేమ్ అయిపోవడం అంటే నిజంగా అడ్జస్ట్మెంట్ అని కాదే, జస్ట్ రిపోర్టింగ్. అంటే డిఫరెన్స్ వచ్చింది, డిఫరెన్స్ టాలీ అవుద్ది అని అర్థం. నెక్స్ట్, చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ టు ది బ్యాంక్ ఫర్ పేమెంట్. చెక్ ఇష్యూ చేస్తే క్యాష్ బుక్ తగ్గుతుంది సార్. ఓకే. పాస్బుక్ లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మన స్టార్టింగ్ పాయింట్ పాస్బుక్ తగ్గించాలి. వెరీ గుడ్ బుచ్చిరాజు. నెక్స్ట్, చెక్ రిసీవ్డ్ ఎంటర్ ట్వైస్ ఇన్ ద క్యాష్ బుక్. ఓకే. క్యాష్ బుక్ లో ఎక్కువ ఎంటర్ 2 times ఎంటర్ చేసాము, 10,000 పెరిగిపోయింది. పాస్బుక్ లో తక్కువ ఉంటుంది సార్. పాస్బుక్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి పెంచాలి. వెరీ గుడ్. నెక్స్ట్, బిల్స్ డిస్కౌంటెడ్ డిజానర్డ్ నాట్ రికార్డెడ్ ఇన్ క్యాష్ బుక్. బిల్ డిజానర్ అయితే బిల్స్ డిజానర్ అయితే కస్టమర్ అకౌంట్ బ్యాంక్ ఎంట్రీ కాదు, నడుతుంది. ఏ బుక్ లో ఎఫెక్ట్ ఏంటి? డిజానర్ అవగానే ఫస్ట్ ఎవరు ఎఫెక్ట్ చేస్తారు? పాస్బుక్. పాస్బుక్ లో ఏమవుద్ది? పాస్బుక్ లో తగ్గిపోయింది. క్యాష్ బుక్ లో తగ్గిందా? తగ్గలేదు. అప్పుడు ఏం చేయాలి? పెంచాలి. ఎంత? 5 lakhs. అయిపోయిందా? ఆటోమేటిక్ దీని నుంచి మనకి ఏమొస్తుంది? పాస్బుక్ బ్యాలెన్స్. సారీ, పాస్బుక్ స్టార్టింగ్, క్యాష్ బుక్ బ్యాలెన్స్. రైట్ నా? డౌట్ ఉందా దీనిలో బుచ్చిరాజు? నో డౌట్. సో దీనిలో ఉన్న కన్ఫ్యూజింగ్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాడు ప్రయత్నం చేసే పాయింట్ ఏంటి? ఫస్ట్, checks deposited into bank but no entry was passed in the cash book. No entry is passed in a చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన రెగ్యులర్ ప్రొసీజర్ చెక్ డిపాజిట్ టు బ్యాంక్ బట్ నో ఎంట్రీ వాస్ passed, no not posted in the cash book. నా పాస్బుక్ అని చదివేసుకుంటాం, మనసు ఊహించుకుని వెళ్ళిపోతాం. ఊహించుకున్నట్టే ఉంటుంది అప్పుడు. అంతే కదా? ఓకే. నువ్వు ఒకసారి నాకు ఈ వాల్యూ ఎంత వచ్చిందో చెప్తే నేను చేస్తాను. $16,70,000 కరెక్టేనా? 16,90,000. 90? ఓకే. టోటల్ 16,90,000 వచ్చిందనా? Yes sir. So question number 3 answer 16,90,000 రైట్ ఆన్సర్. ఓకేనా? సో మనం ఓన్ గా చేసి వెరిఫై చేసుకోవాలి. రైట్. థ్యాంక్ యూ బుచ్చిరాజు. రైట్. నెక్స్ట్ పర్సన్, క్వశ్చన్ నెంబర్ 4. సంజయ్. Yes sir. సంజయ్, క్వశ్చన్ నెంబర్ 4 చేద్దామా? Yes sir. Prepare a bank reconciliation statement from the following particulars on 31st March 2019. Yes sir. So debit balance as per the bank column of the cash book. Cash book lo debit balance annana positive or negative? Positive sir. Positive. Debit balance ante positive. Right. Next, check issued to creditors but not presented by the bank. Check issue cheyagane em first effect avuddi? Cash తగ్గుద్ది sir. Cash book తగ్గిపోయింది. పాస్బుక్ తగ్గిందా? తగ్గలేదు sir. సో క్యాష్ బుక్ తగ్గిపోయింది, పాస్బుక్ తగ్గలేదు. ఏం చేయాలి? క్యాష్ బుక్ నుంచి పాస్బుక్ వెళ్ళాలంటే పాస్బుక్ తగ్గించాలి. క్యాష్ బుక్ ఉంది కాబట్టి పాస్బుక్ నుంచి క్యాష్ బుక్ కాదు కదా. ఓకే సార్. అప్పుడు క్యాష్ బుక్ పెంచాలి. పెంచాలి. అర్థమవుతుందా?
సో మనం ఏది స్టార్టింగ్ పాయింట్ దాన్ని అడ్జస్ట్ చేయాలి, నీకు కావాల్సిన దాన్ని కాదు. ఓకే సార్. రైట్. సెకండ్ నెక్స్ట్ డివిడెండ్ రిసీవ్డ్ బై బ్యాంక్ బట్ నాట్ ఎంటర్డ్ ఇన్ క్యాష్ బుక్. డివిడెండ్ రాగానే ఫస్ట్ ఏం అవుతుంది? డివిడెండ్ బ్యాంక్ ఎక్కువ వచ్చి బ్యాంక్ పెరిగిపోయింది డివిడెండ్ రాగానే. క్యాష్ బుక్ పెరిగిందా? పెరగలేదు సార్. స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. ఇప్పుడు క్యాష్ బుక్ కాబట్టి క్యాష్ బుక్ పెంచాలి పెంచాలి సార్ ఫస్ట్. అంతే, చాలా సింపుల్. అలా ఆలోచిస్తే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అలౌడ్ బై బ్యాంక్. బ్యాంక్ ఇంట్రెస్ట్ అలౌ చేసిందని చార్జ్ చేయాలి. అలౌ చేస్తే బ్యాంక్ ఫస్ట్ ఏం చేస్తుంది? బ్యాంక్ పెరుగుతుంది సార్. పాస్బుక్ పెరిగిందని. క్యాష్ బుక్ పెరిగిందా? పెరగలేదు సార్. పెరగలేదు. స్టార్టింగ్ పాయింట్ క్యాష్ బుక్ కాబట్టి ఏం చేయాలి? పెంచాలి సార్. పెంచాలి. 12,500 ప్లస్. ఓకేనా? ఎస్ సార్. అన్ని ప్లస్ లో వస్తున్నాయి కదా. నెక్స్ట్ చెక్ డిపాజిటెడ్ ఫర్ కలెక్షన్ బట్ నాట్ కలెక్టెడ్ బై బ్యాంక్. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్. చెక్స్ డిపాజిట్ లాగానే ఫస్ట్ ఏ బుక్ ఎఫెక్ట్ అవుతుంది? క్యాష్ బుక్ సార్. ఏమవుతుంది? క్యాష్ బుక్ ఫస్ట్ పెరుగుతుంది సార్. పెరుగుతుంది. పాస్బుక్ పెరిగిందా? పాస్బుక్ పెరగలేదు సార్. కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? క్యాష్ బుక్ సార్. ఏం చేయాలి? తగ్గించాలి సార్. తగ్గించాలి. వెరీ గుడ్. నెక్స్ట్ బ్యాంక్ చార్జెస్. పాస్బుక్ ఏమైంది? బ్యాంక్ తగ్గింది సార్. బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోయింది. పాస్బుక్ తగ్గిపోయింది. క్యాష్ బుక్ తగ్గిందా? తగ్గలేదు సార్. తగ్గలేదు. క్యాష్ బుక్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఏం చేయాలి? 2000 తగ్గించాలి. 2000 మైనస్ చేయాలి. సింపుల్. నెక్స్ట్ చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ was dishonored but no intimation received. చెక్ డిసానర్ అయింది. ఫస్ట్ ఎవరు ఎఫెక్ట్ చేస్తారు? సార్ బ్యాంక్ బ్యాంక్ తగ్గించేసింది పాస్బుక్. క్యాష్ బుక్ తగ్గిందా? లేదు సార్. కాబట్టి క్యాష్ బుక్ తగ్గించాలి సార్. తగ్గించాలి. 3,20,000 మైనస్ చేయాలి. ఓకే. సో నేను ఇలా నెంబర్లు రాసేస్తున్నాను కదా, నువ్వు నోట్స్ నెంబర్ గా సింపుల్ సెంటెన్స్ రాయి. ఎంత అవుతుందా? ఓకే సార్. సో నీట్ గా నోట్స్ లో ప్రతి సమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ పెయిడ్ హౌస్ ట్యాక్స్ ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం ఆ ట్యాక్స్ పే చేశారండి. హౌస్ ట్యాక్స్. సార్ బ్యాంక్ తగ్గింది సార్. నో ఇన్ఫర్మేషన్. ఓకే. బ్యాంక్ కూడా తగ్గించారు ఆల్రెడీ. క్యాష్ బుక్ తగ్గిందా? కాబట్టి బ్యాంక్ తగ్గింది సార్. క్యాష్ బుక్ తగ్గలేదు సార్. కాబట్టి క్యాష్ బుక్ తగ్గించాలి. తగ్గించాలి. అంతే. సో ఆన్సర్ వస్తుంది చూడండి. 37,20,000 ప్లస్ 7,20,000 ప్లస్ 5,00,000 ప్లస్ 12,500 మైనస్ 15,40,000 మైనస్ 2,000 మైనస్ 3,20,000 మైనస్ 3,50,000. సో ఆన్సర్ 27,40,500 వస్తుంది. పాస్బుక్ పాజిటివ్ నెంబర్ వచ్చింది. దట్ మీన్స్ పాజిటివ్ బ్యాలెన్స్ యాజ్ పర్ ది పాస్బుక్. సో 24,40,000 27,40,500 వచ్చింది. ఎస్ సార్. సరిపోయిందా? ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి ప్రాక్టీస్ క్వశ్చన్ లో కూడా 3 and 4 చెప్పాను. సో మీరు 1 and 2 వర్క్ చేయాలి. రైట్ నా? సో రేపు క్లాస్ కి వచ్చేటప్పటికి ఇవి 2 క్వశ్చన్స్, అలాగే ఇలిస్ట్రేషన్స్ ఒక 2 క్వశ్చన్స్ ఇచ్చాను కదా నేను. సో 4 క్వశ్చన్స్ వర్క్ చేసుకుని ఏవైతే క్రిటికల్ పాయింట్స్ వాటిని ఐడెంటిఫై చేసి రేపు క్లాస్ లో మీరు అడగండి. సో రేపు క్లాస్ లో ముందు డౌట్స్ క్లారిఫై చేసుకున్నాక అప్పుడు మనం కొత్త టాపిక్ కి వెళ్దాం. రైట్ నా? ఇవాళ సెషన్ నేను ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడగచ్చు.